నిన్న ప్రధానమంత్రి ఈ దేశంలో ఉన్న మహిళలకి ఒక సందేశం ఇచ్చిండు. సో అన్యాయం అయిపోయింది, ఆగమైపోయింది, మహిళా బిల్లు వీగిపోయింది, ఇది కేవలం కొన్ని స్వార్థ రాజకీయ శక్తుల వల్లే జరిగింది అని ఆయన ఒక సందేశాన్ని మహిళా లోకానికి ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా ఇదంతా కూడా ఒక ఫక్తు పొలిటికల్ లైన్ కింద కనబడుతున్నది. ఎందుకంటే దీన్ని ముందు నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? రకరకాల కారణాలు అపోజిషన్ పార్టీలు చెప్తున్నాయి. వాళ్ళని సముదాయించి వాళ్ళందరికీ అనుకూలమైన ఒక నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నాలు ఏమైనా జరిగినాయి అంటే ఏ ప్రయత్నము జరగలే. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు తెలంగాణ రావాలన్నా వద్దా అన్నప్పుడు అన్ని పక్షాల దగ్గరికి అప్పుడున్న గవర్నమెంట్ వెళ్ళి సంప్రదింపులు జరిపింది. కాంగ్రెస్ బీజేపీ నాయకులు కూడా కలిసి బయట డిస్కస్ చేసిన తర్వాత బిల్లు తయారు చేసి అప్పుడు ఆమోదం పొందింది. ఇట్లా చాలా బిల్లులకి ఆ రకమైన పరిస్థితి ఉండే. ఇప్పుడు ఇది ఇంత హడావుడిగా పెట్టి ఆల్రెడీ అది వీగిపోద్దని తెలుసు. ఎవరి బలం ఎంత ఏంటి అన్నది ఇప్పుడు సాధారణ మెజారిటీ అయితే అయిపోతుంది. కానీ అది సాధారణ మెజారిటీతో కాదు కదా, 2/3 మెజారిటీతో రాజ్యాంగ సవరణ జరగాలి. మరి 2/3 మెజారిటీ కావాలంటే మనకున్న మెజారిటీ ఎంత, అవతలున్న మెజారిటీ ఎంత, అసలు వాళ్ళు ఏ రకమైన వైఖరితో ఉన్నారు అన్నది కొంచెమైన ఆలోచన ఉండాలి కదా. చివరికి ఆ రిజర్వేషన్ల పెంపు అంశం 50% పెంచుతామన్న ఆ అంశం కూడా అందులో చేర్చలేదు కదా. లాస్ట్ గంట ముందు మేము ఇప్పుడు చేరుస్తాం, ఇప్పుడు బిల్లు తయారు చేస్తాం, మీరు రెడీనా అని అంటే అది ఎట్లయితుంది? మీరు ఓరల్గా మౌఖికంగా చెప్పే పదానికి అర్థం ఎట్లుంటుంది? ఇప్పుడు బయటకు వచ్చి మహిళా లోకం అంతా ఆగమైపోయింది, స్వార్థ రాజకీయ శక్తుల వల్ల ఈ బిల్లు వీగిపోయింది. అరే అన్ని పార్టీలు కలిసే కదా 2023 సెప్టెంబర్లో లోక్సభ రాజ్యసభలో మహిళా బిల్లును ఆమోదించి చట్టంగా తయారు చేసింది. ఆనాడు ఏ పార్టీ ఆల్మోస్ట్ వ్యతిరేకించలే కదా ఈ మహిళా బిల్లుని 2023 సెప్టెంబర్లో. ఇది జస్ట్ ఒక చిన్న సవరణ, రాజ్యాంగ సవరణ 2/3 మెజార్టీతో జరగాల్సిందే. కానీ అది దాంట్లో పెట్టిన నిబంధన ఏంటి? 2023 సెప్టెంబర్లో ఒకవేళ ఈ మహిళా బిల్లు చట్టంగా మారింది, ఇది అమల్లోకి రావాలి అని అంటే ఈ నిబంధనలు కూడా పూర్తి కావాలా. ఏంటి ఆ నిబంధనలు? అందులో ప్రధానమైనది డీలిమిటేషన్, నియోజకవర్గాల పెంపు జరిగి సరిహద్దుల యొక్క డివిజన్ జరిగిన తర్వాత మాత్రమే ఇది అమల్లోకి వస్తుందన్న ఒక నిబంధన ఉన్నది. ఏది? 2023 సెప్టెంబర్లో ఆమోదం పొందిన ఆ చట్టంలో, మహిళా బిల్లు చట్టంలో. దానికోసం ఇప్పుడు రాజ్యాంగ సవరణ. ఇప్పుడు మాకు ఇది నచ్చలేదు అని వాళ్ళు అన్నారు. దానికి ఏం చేయాలా ఏంటి? అసలు మీరు ఆ 50% పెడితే మీకు ఓకేనా? ముందు కానీ 50% ముందే పెట్టి ఈ డిస్కషన్స్ అన్ని జరిగి ఉంటే బాగుండేది కదా. ఇక్కడ ఏం లేదుగా. ఎట్లాగే ఇది ఆమోదం పొందదు, మహిళల సానుభూతి పొందడానికి మనం ప్రయత్నం చేద్దాం, అది ఎట్లాగో వీగిపోతుంది, మళ్ళీ బయటకు వచ్చి ఇగో వాళ్ళే ఆపిరు, మేమేం ఆపలేదు, మేము పెడదాం అనుకున్నామని బయట చెప్పుకోవాలి. ఇప్పుడు ఏ పార్టీ వర్షన్ సరిగ్గా లేదు. కాంగ్రెస్ అంటది 543 స్థానాలతోటి మేము రిజర్వేషన్ బిల్ అమల్లోకి తెస్తామంటది. ఆల్రెడీ 50 సంవత్సరాలుగా ఈ పునర్విభజన అన్నది వాయిదా పడుతూ వస్తున్నది. జనాభా నియంత్రణ కోసము జనాభా నియంత్రణ జరపాలి అని తీసుకొచ్చినటువంటిది ఇది 50 సంవత్సరాలుగా వాయిదా పడుతూ వస్తున్నది. వాజ్పేయి గవర్నమెంట్ హయాంలో కూడా ఇది అప్పుడే జరగాలి, మళ్ళీ 25 ఏళ్ళు వాయిదా వేస్తే మళ్ళీ ఈ ఇయర్కి వచ్చింది. ఇంకెన్నేళ్ళు వాయిదా వేసుకుంటూ వెళ్తారు? అసలు నియోజకవర్గాల పెంపు అవసరం ఏమున్నది? అవసరం ఉన్నదా లేదా ఫస్ట్ కాంగ్రెస్ చెప్పాలి కదా. 543 స్థానాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం ఉంది. ఒక్క పార్లమెంట్ నియోజకవర్గం దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం. ఆ నియోజకవర్గం డివైడ్ చేయాల్సిన అవసరం లేదా? ఎక్కడ పాలన అందుతుంది? దాదాపు 40-50 లక్షల మంది ఉన్నటువంటి ఆ నియోజకవర్గం ఈ దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం. అసలు అంత జనాభా ఉన్న దేశాలు ఎన్నో ఉన్నాయి. ఓన్లీ మల్కాజ్గిరి ఏరియా ప్రాంతం గల దేశాలు ఉన్నాయి చాలా. ఇప్పుడు మన దేశంలో అదొక పార్లమెంట్ నియోజకవర్గం. అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిని ఆ నియోజకవర్గాలు పెంచుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది పరిపాలన వికేంద్రీకరణ కోసం. సరే ఈ లీడర్లు ఎట్లా పనిచేస్తారు, నియోజకవర్గాలు పెరిగితే డెవలప్మెంట్ జరుగుతుందా, ఇది తర్వాత. ఆ అభివృద్ధి జరిపించుకోవాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంటుంది, అధికారంలోకి వచ్చిన వాళ్ళ మీద, అపోజిషన్ మీద ఉంటుంది, ప్రజల మీద కూడా ఉంటుంది తర్వాత అది. కానీ ఆ నియోజకవర్గం ఎట్లా ఉండాలి, ఎంత జనాభాతో ఉండాలి, ఎట్లా ఉంటే అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది అన్న ఒక లైన్ అయితే ఉంటుంది కదా. పెంపు అనివార్యమే, పెంపు అవసరమే. మేము ఓన్లీ 543కే పరిమితం అవుతాం. ఆ లైన్ ఎందుకు? కాంగ్రెస్ కూడా ఎక్కడ ఫెయిల్ అయిందంటే ఈ టోటల్ ఎపిసోడ్లో మీరు అడ్డుకున్నారు, చేసిర్రు, బాగానే ఉంది.
కానీ ఏం చేయాలి అన్నది చెప్పాలి కదా, ఏం చేయాలి ఎందుకు చేయాలి అన్నది కూడా మీరు ఒక సొల్యూషన్ ఒకటి చెప్పాలి కదా. ఇప్పుడు 2026 జనగణన ప్రకారం జరగాలి అని అంటారు అనుకోండి మీరు. ఒకవేళ అదే కనుక జరిగితే తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కేరళ ఈ రాష్ట్రాలు మొత్తం ఉన్న సీట్లు తగ్గించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే జనాభా నియంత్రణ సౌత్లో జరిగింది, నార్త్లో జరగలే. కాబట్టి అక్కడ యూపీ లాంటి ప్రాంతంలో 12 సీట్లు పెరుగుతాయి. దాదాపు 4-5 స్టేట్స్లో విపరీతంగా సీట్లు పెరుగుతాయి, మనకు తగ్గుతాయి, ఉన్న సీట్లు పోతాయి. మరి ఇది ప్రమాదం కదా. అందుకు బీజేపీ ఏమంటుంది, కేంద్రం ఏమంటుంది, 50% ఒకే శాతం 50% అంటుంది. ఒకవేళ అది నచ్చకపోతే ఇంకా మధ్య మార్గంగా ఇంకేమన్నా ఉందా మీరు సూచించండి కదా. ఇది వీళ్ళు చేయరు, అందరిని సంప్రదించి బిల్లు తీసుకొచ్చే ఆలోచన వీళ్ళు చేయరు. వాళ్ళు ఇట్లా చేస్తే మేము ఓకే అని వాళ్ళు చెప్పరు. అల్టిమేట్గా మహిళల చుట్టూ రాజకీయాన్ని తిప్పి ఇప్పుడు మహిళలను ఒక రకంగా చెప్పాలంటే అవమానిస్తున్నారు. మీరంతా మహిళా లోకాన్ని అవమానిస్తున్నారు. ఆల్రెడీ చట్టమైన దాన్ని కొంత ఆ చట్టంలో పెట్టిన కొన్ని అమలు కావడానికి పెట్టినటువంటి కొన్ని కండిషన్స్ని పూర్తి చేస్తే అది అమల్లోకి వస్తుంది. అంటే ఈ టోటల్ ఎపిసోడ్ ఒక భాగం అయితే ఓబీసీ కోటా లేకుండా ఏ మహిళలకి మీరు రిజర్వేషన్లు ఇస్తారు, ఏ మహిళలకు ఇస్తారు? ఇప్పుడు ప్రధానమంత్రి అంటున్నాడు, ఏమంటున్నాడు, మహిళల కళలను చిదిమేశారు, విపక్షాలది భ్రూణ హత్య పాతకమట, ఆ పాపానికి తగిన శిక్ష తప్పదు. అంటే భ్రూణ హత్యతోని సమానం అంటుండు. చిన్న పిల్లలని ఇప్పుడు ఉంటాయి కదా పిల్లలను చిదిమేసేటువంటి హత్యతోని సమానం అట. అందులో అందరూ పాత్రధారులే, మీరు కూడా పాత్రధారులే. ఇప్పుడు ఓబీసీ కోటా అనేది ఒకటి ఉంది కదా, అది ఎందుకు ఇంప్లిమెంట్ కాదు? చాలామంది మేధావులు ఏమంటారంటే రాజ్యాంగంలో అసలు ఓబీసీ కోటా అనేది ఉన్నదా అని అంటారు. పెట్టుకోవాలా? రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు మీరు సవరించలే? ఇప్పుడు టోటల్ దేశంలో సగం జనాభా మహిళలు ఉన్నారు. ఆ మహిళల మొత్తం జనాభాలో సగం వాటా ఎవరిది? 50% వాటా ఎవరిది? ఓబీసీలది. సరే, మీరు ఎట్లాగో ఎస్సీ ఎస్టీలకి వాళ్ళ కోటా వాళ్ళకి రాజ్యాంగం ప్రకారం ఉంది కాబట్టి ఇస్తామంటున్నారు. ఓబీసీ కోటా రాజ్యాంగంలో లేదు కాబట్టి ఇప్పుడు ఇవ్వమంటున్నారు. పెట్టండి. ఎందుకు పెట్టొద్దు? అదేమన్నా పైనుంచి దేవుడు దిగొస్తే తప్ప అది పెట్టడానికి అవకాశం లేదా? లేకపోతే ఎవరైనా అడ్డుకుంటున్నారా? ఇప్పుడు 50% వాటా ఉండాల్సినటువంటి ఆ మహిళలకి స్థానమే లేనప్పుడు నువ్వు ఏ బిల్లు తీసుకొస్తే ఏం ఉపయోగం? అసలు యాక్చువల్గా కాంగ్రెస్ ఇప్పుడు ఓబీసీ కోటా గురించి మాట్లాడుతుంది, కానీ మీరు 2023 సెప్టెంబర్లో బిల్లు తయారు చేసినప్పుడు అప్పుడు అందులోనే పెట్టాలి అన్న అంశం ఎందుకు ప్రధాన డిమాండ్ కింద తీసుకురాలే? చెప్పండి. ఇట్లా అన్ని పార్టీల పాపం ఉంది ఇందులో. ఇలా బీజేపీ మేమేదో తీసుకొస్తే వాళ్ళు అడ్డుకున్నారు. ఇది అడ్డుకోవాలన్నదే మీ ప్లాను. ఇది అడ్డుకోవాలి, మహిళల సానుభూతి మాకు రావాలి, అవతల మీద దుమ్మెత్తిపోయాలి. ఏమంటున్నాడు? తీవ్రంగా ధ్వజమెత్తిన ప్రధాని మోదీ, విపక్షాల కుట్రలకు మహిళలు భారీ మూల్యం చెల్లించారని ఆవేదన. వారందరికీ క్షమాపణ చెప్పిన ప్రధాని, కాంగ్రెస్ది విభజించు పాలించు సిద్ధాంతం, సంస్కరణలకు వారు వ్యతిరేకం. జాతిని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ ఏమంటున్నాడు? దేశంలోని మాతృమూర్తులు, సోదరీమణులు, కుమార్తెలతో మాట్లాడడానికి వచ్చా. నారీ శక్తి వందన్ అధినియం చట్టానికి అనుబంధ సవరణ అనేది ఒక మహాయజ్ఞం. అడ్డంకులను అధిగమించి భారతీయ మహిళలు సరికొత్త దిగంతాలకు ఎగరడానికి మార్గం సుగమం చేద్దామని అనుకున్నాం. దేశంలోని 100% మహిళా శక్తి మాతోనే ఉన్నది. ప్రతి మహిళకు హామీ ఇస్తున్న చట్టసభల్లో మహిళల రిజర్వేషన్లను సంబంధించిన ప్రతి అడ్డంకిని తొలగిస్తాం. మా మనోధైర్యం అత్యున్నతమైంది, మా నిబద్ధత స్వచ్ఛమైంది, మా ఉద్దేశం కృతనిశ్చయంతో కూడుకున్నది. మీ ఉద్దేశం నిబద్ధతతో ఉంటే, స్వచ్ఛమైనదైతే, అత్యుత్తమమైనదైతే, కృతనిశ్చయంతో ఉంటే ఎందుకు మీరు అదే బిల్లులో 50% సీట్లు అన్న అంశాన్ని పెట్టలే? ఇక విపక్షాలు వినకపోతే లాస్ట్ గంటలో మేము ఇప్పుడు పెడతాం మీకు ఓకేనా అని అనాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అంత కృతనిశ్చయంతో ఉంటే ముందే ఎందుకు ఆల్ పార్టీ మీటింగ్స్ పెట్టి, అవసరమైతే మీరే అవతల పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక డెలిగేషన్ మీరే పంపించి డిస్కషన్ చేసి ఒక సానుకూల వాతావరణం తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు చేయలే? ఇవన్నింటికి ఆన్సర్లు ఉండవు. ఎందుకంటే ఇప్పుడు తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మహిళలారా ఇక కదలండి. ఆ సెంటిమెంట్ డైలాగులు చూడండి. దేశంలోని మాతృమూర్తులు, సోదరీమణులు, కుమార్తెలతో మాట్లాడడానికి వచ్చినా అంటుండు. అంటే ఇప్పుడు మహిళలంతా రెచ్చిపోయి మొత్తం ఇక అరే బీజేపీ తీసుకొస్తే అవతలవాడు అడ్డుకున్నాడు అని మొత్తం పోయి కాంగ్రెస్కు ఆ బీజేపీకి ఓటేయాలి. ఎవరికి చిత్తశుద్ధి లేదు ఇందులో. మహిళా బిల్లు తీసుకురావడంలో ఎవరికి చిత్తశుద్ధి లేదు.
ఈ మహిళా బిల్లు తీసుకొస్తే అందులో ఓబీసీ మహిళలకు అవకాశం కల్పించాలన్న చిత్తశుద్ధి ఎవరికి లేదు. ఎందుకు మాట్లాడారు మరి మీరు ఓబీసీ రిజర్వేషన్, ఓబీసీ కోటా గురించి? చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేసే చట్టానికి అడ్డుపడడం ద్వారా ప్రతిపక్షాలు వారి కలలను నిర్దయగా చిదిమేశాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. మహిళల హక్కుల భ్రూణ హత్య పాతకానికి పాల్పడ్డాయని విమర్శించారు. ప్రభుత్వం అత్యుత్తమ ప్రయత్నాలు చేసినప్పటికీ అవి దారుణంగా వ్యవహరించాయని ఆరోపించారు. వాటి ముసుగు తొలగింది, దేశం వారిని కఠినంగా శిక్షిస్తుంది అని స్పష్టం చేశారు. చట్టసభల్లో మహిళల రిజర్వేషన్లను 2029 నుంచే అమలు చేసేందుకు వీలుగా లోక్సభలో కేంద్రం తీసుకొచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు శుక్రవారం వీగిపోయిన నేపథ్యంలో శనివారం రాత్రి జాతిని ఉద్దేశించి 30 నిమిషాల పాటు ప్రధాని ప్రసంగించారు. ప్రతిపక్షాల వారు దేశ రాజ్యాంగానికి వ్యతిరేకంగా నేరానికి పాల్పడ్డారు, స్త్రీ శక్తికి వ్యతిరేకంగా నేరం చేశారు, మహిళా రిజర్వేషన్లను కాంగ్రెస్ ద్వేషిస్తోంది అని తీవ్రంగా ధ్వజమెత్తారు. ఇదే కాంగ్రెస్ లేకుండా 2023 సెప్టెంబర్లో బిల్ పాస్ అయింది కదా, లేకుండా పాస్ కాలే కదా, వాళ్ళ సహకారంతోనే పాస్ అయింది కదా. దేశంలో ఉన్న అన్ని పార్టీల సహకారంతోనే 2023 సెప్టెంబర్లో మహిళా బిల్లు చట్టంగా మారింది కదా. మరి అప్పుడు వ్యతిరేకించని వాళ్ళు ఈనాడు ఎందుకు వ్యతిరేకించారు? ఆన్సర్ ఉందా ఈ క్వశ్చన్కి? వాళ్ళు ఈ డీలిమిటేషన్ని ముడిపెట్టారు. డీలిమిటేషన్తోనే ఈ బిల్లు పెట్టాలి, తప్పదు. ఎందుకంటే డీలిమిటేషన్ చేసిన తర్వాతే రిజర్వేషన్ అమల్లోకి వస్తుంది. కానీ ఆ డీలిమిటేషన్ చేసే పద్ధతి బాలేదన్నది వాళ్ళ అభ్యంతరం. ఇట్లా అయినా కాంగ్రెస్, డిఎంకే, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలది స్వార్థ రాజకీయం. దానివల్ల దేశంలోని మహిళలు మూల్యం చెల్లించాల్సి వచ్చింది. అందుకే ఇక్కడ చూడండి, ఇప్పుడు కాంగ్రెస్ అపోజిషన్ పార్టీ డిఎంకే, ఇక్కడ తమిళనాడులో డిఎంకే ఇప్పుడు ఆడ ప్రజెంట్ తమిళనాడు గవర్నమెంట్ ఇప్పుడు ఎలక్షన్ ఫేస్ చేస్తున్నది. సో అక్కడ డిఎంకే వీళ్ళ ప్రధాన అపోజిషన్ పార్టీ. సో కాబట్టి డిఎంకే పేరు పెట్టిండు. తృణమూల్ కాంగ్రెస్ ఆడ మమతా బెనర్జీ, ఆడ పశ్చిమ బెంగాల్ ఎలక్షన్లు ఉన్నాయి, ఆడ బీజేపీ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్ ఫైట్ గట్టిగా నడుస్తుంది, ఇక ఆ పేరు పెట్టిండు. సమాజ్వాదీ పార్టీలది స్వార్థ రాజకీయం. దానివల్ల దేశంలోని మహిళలు మూల్యం చెల్లించాల్సి వచ్చింది. చట్టసభల్లో 33% మహిళా కోటాను ఆ పార్టీలు అడ్డుకున్నాయి. క్షమించమని దేశంలోని మహిళలందరినీ వేడుకుంటున్నా. ఏం సెంటిమెంట్ అంటే, మేము తీసుకొచ్చినాం కానీ చేయలేకపోయినాం, క్షమించండి అంటే గొప్ప సానుభూతి పొందడానికి ఒక ప్రయత్నం అన్నమాట. పార్లమెంట్లో నారీ శక్తి వందన్ అధినియంను అడ్డుకున్న ప్రతిపక్షాలు మహిళల శక్తిని తేలిగ్గా తీసుకున్నాయి. భారత మహిళల పురోగతిని అవి ఎలా అడ్డుకున్నాయో దేశంలోని ప్రతి పౌరుడు చూశారు. మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకించడం ద్వారా ప్రతిపక్షాలు పాపం చేశాయి, దానికి వారికి శిక్ష తప్పదు. బిల్లును ఓడించడం ద్వారా రాజ్యాంగాన్ని అవమానించాయి. గతంలో చేసిన తప్పులను కాంగ్రెస్ పార్టీ సరిదిద్దుకుంటుందని భావించా, కానీ సరికొత్త చరిత్ర సృష్టించే అవకాశాన్ని ఆ పార్టీ చేజార్చుకుంది. కుటుంబ ఆధిపత్యం ఉన్న పార్టీలు స్వార్థ రాజకీయాల కోసమే ముందుకు సాగుతాయి. దేశాన్ని ఉత్తర దక్షిణ భారతాలని విభజించే కుట్రకు కాంగ్రెస్ పార్టీ పాల్పడుతోంది, అసత్యాలను ప్రచారం చేస్తోంది. మహిళ దేన్నైనా మర్చిపోతుంది, కానీ తనకు జరిగిన అవమానాన్ని అస్సలు మర్చిపోదు. కాంగ్రెస్ దాని మిత్రపక్షాల ఆధ్వర్యంలో జరిగిన అవమానం ప్రతి మహిళ మనసులో ఎప్పటికీ గుర్తుంటుంది. రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా సీట్లు పెంచి ఉత్తర దక్షిణ తూర్పు పశ్చిమల సాధికారతకు గ్యారంటీ ఇవ్వాలని భావించాం. కాంగ్రెస్ ఎల్లప్పుడూ జాతి నిర్మాణాన్ని, దేశ అభివృద్ధికి వ్యతిరేకిస్తూనే ఉంటుంది. భ్రూణ హత్యకు పాల్పడ్డాయి. మొత్తం దేశం కండ్ల ముందే మా నిజాయితీ పూర్వక ప్రయత్నాన్ని కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు భ్రూణ హత్య చేశాయి. అవి రాజ్యాంగానికి, స్త్రీత్వానికి హాని చేశాయి. మనకు దేశ ప్రయోజనాలే సర్వోన్నతం, కానీ కొంతమంది జాతి ప్రయోజనాల కంటే తమ ప్రయోజనాలే అత్యుత్తమమని భావిస్తే మహిళలు, దేశం ఆ పర్యవసానాలు భరించాల్సి వస్తుంది. ఈసారి సరిగ్గా అదే జరిగింది. ఆ పార్టీల స్వార్థం కారణంగా దేశంలోని మహిళలు నష్టపోయారు. శుక్రవారం నాడు దేశంలోని కోట్ల మంది మహిళలు పార్లమెంట్లో ఏం జరుగుతుందో అని చూశారు. కానీ మహిళల ప్రయోజనాల కోసం ఉద్దేశించిన తీర్మానం వీగిపోయినప్పుడు విచారంలో మునిగిపోయారు. కానీ కాంగ్రెస్, డిఎంకే, తృణమూల్, సమాజ్వాదీ పార్టీలు సంబరాలు చేసుకున్నాయి. సంస్కరణ వ్యతిరేకి కాంగ్రెస్ పార్టీ సంస్కరణ వ్యతిరేకి. అది బ్రిటిషర్ల నుంచి విభజించు పాలించు సిద్ధాంతాన్ని నేర్చుకుంది. కుటుంబాల ద్వారా నడిచే పార్టీలు ఎప్పటికీ మహిళలు ముందుకు సాగడాన్ని కోరుకోవు. డీలిమిటేషన్ ద్వారా కొన్ని రాష్ట్రాలకు హాని జరుగుతుందని దుష్ప్రచారం చేశాయి. కానీ రాష్ట్రాల వాటా తగ్గదని, సీట్లు నైష్పత్తిక ప్రాతిపదికన పెరుగుతాయని మొదటి నుంచి చెబుతున్నాం. అయినా 4 పార్టీలు వ్యతిరేకించాయి. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు కాంగ్రెస్ అనుసరించిన ప్రతికూల వైఖరే కారణం. మన దేశ మహిళలు కాంగ్రెస్ దాని మిత్రపక్షాలకు తగిన గుణపాఠం చెబుతాయి. తమ కుటుంబాలకు బయట ఉండే మహిళలు ఎదగడానికి అవకాశం ఇవ్వడాన్ని ఆ పార్టీలు అంగీకరించట్లేదు.
తమిళనాడు నుంచి మరింత మంది ఎంపీలను పార్లమెంటుకు పంపే అవకాశాన్ని డిఎంకే వదులుకుంది. తృణమూల్ కూడా అలాంటి అవకాశాన్ని కాలదన్నుకుంది. దేశంలో చాలా ప్రాంతాల్లో కాంగ్రెస్ ఉనికిని కోల్పోయింది. ప్రాంతీయ పార్టీల అండతోనే మనుగడ కొనసాగిస్తోంది. అందుకే ఆ ప్రాంతీయ పార్టీలు ఎదగకుండా అడ్డుపడుతోంది. 131వ రాజ్యాంగ సవరణను అడ్డుకోవడం ద్వారా అనేక ప్రాంతీయ పార్టీల భవిష్యత్తును కాంగ్రెస్ పార్టీ అనిశ్చితిలో పడేసింది. అసలు నీకు ప్రాంతీయ పార్టీ ఉండొద్దు అన్న ఆలోచనే మీది కదా. ప్రాంతీయ పార్టీలు బతకూడదనే కదా మీరు చేస్తున్న ప్రయత్నం. దేశంలో ప్రధానమంత్రి జన్ధన్ యోజన, డిజిటల్ పేమెంట్స్ వంటి సంస్కరణలను కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవడానికి ప్రయత్నించింది. ఆ పార్టీ ఆర్థికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్లు అడ్డుకుంది. ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించింది. ట్రిపుల్ తలాక్ రద్దును కూడా అడ్డుకోవడానికి ప్రయత్నించింది. ఇప్పుడు ఉమ్మడి పౌర స్మృతిని కూడా అడ్డుకుంటున్నది. కాబట్టి అందరూ తమిళనాడు ప్రజలారా, పశ్చిమ బెంగాల్ ప్రజలారా, జరగబోయే ఎలక్షన్లో బీజేపీని అత్యున్నత మెజార్టీతో గెలిపించండి అని కోరుతున్నానని చెప్తున్నాడు లాస్ట్కి. అది ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేదు కానీ గదే లాస్ట్కి. అంతకుమించి ఏం లేదు అక్కడ. అంతకుమించి అందులో ఏమీ లేదు. అందరు కలిసి మొత్తం నిండా ముంచిరు మహిళలని. రఘు గారు 2 నాలుకల ధోరణొద్దు, మహిళా బిల్లు చర్చ రోజున ఆమోదం పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎందుకు ఆశాభావం వ్యక్తం చేసినావు? అన్ని పార్టీలు గవే ఒకే తాను ముక్కలు కదా. కాంగ్రెస్ పార్టీ 2023 సెప్టెంబర్లో సపోర్ట్ చేసినప్పుడు ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తుందని అనుకున్నాం. వాళ్ళ లైన్ వాళ్ళకున్నది. నేను అందుకే చెప్పిన కదా, నేను ఓన్లీ బీజేపీ ఒక్కతే చేసింది, బీజేపీని తప్పు చేసింది అంటలేను కదా. అన్ని పార్టీలు తప్పే చేసినాయి. ఇప్పుడు ఓబీసీ అంటున్న రాహుల్ గాంధీకి ఆనాడు ఓబీసీ ఎందుకు గుర్తుకు రాలే? ఓబీసీ మహిళా కోట 543 స్థానాలకి పరిమితం అవుదాం అని చెప్తున్న ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ పెద్ద పెద్ద ఇప్పుడు మల్కాజ్గిరి లాంటి నియోజకవర్గం ఉంది. 40-50 లక్షల మంది ఉన్నారు అక్కడ. మరి ఒక అంత పెద్ద నియోజకవర్గము ఒక ఎంపీ అసలు ఏ రకంగా పరిపాలించగలుగుతాడు? ఏ రకంగా అక్కడ ప్రజల సమస్యలను చూడగలుగుతాడు? నియోజకవర్గాల పెంపు కూడా అనివార్యమే, అవసరమే. ఇది 50 ఏళ్లుగా వాయిదా పడుతూ వస్తున్నది. కాంగ్రెస్ దాన్ని అడ్డుకుంటున్నప్పుడు, వద్దు అనుకున్నప్పుడు ఏం చేయాలి అన్నది చెప్పాలి, ఎందుకు చేయాలి అనేది కూడా చెప్పాలి కదా. అది కూడా చెప్తున్నా నేను. అందుకే నేను అనేది ఏంటంటే, ఎవరికి చిత్తశుద్ధి లేదు ఇందులో. ఇది ఎట్లాగో వీగిపోవాలన్నది బీజేపీ ఆలోచన, వీగిపోవాలి, సానుభూతి పొందాలన్నది ఆలోచన. లేకపోతే క్లియర్గా అక్కడ మేము అడ్డుకుంటాం అని చెప్తున్నప్పుడు ఎందుకు అడ్డుకుంటారని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు సంప్రదింపులు జరపాలి కదా. అపోజిషన్ది కాదు బాధ్యత, ప్రభుత్వానికి ఎక్కువ బాధ్యత ఉంటుంది. ప్రభుత్వానికి ఆ బిల్లు నెగ్గించడానికి ప్రభుత్వాలది ఎక్కువ బాధ్యత ఉంటుంది. పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం తప్పితే మోడీ గారికి ప్రజల గురించి, వారి గురించి మాట్లాడడం రావట్లేదు. 50% ఇంక్రీజ్ ఇన్ లోక్సభ సీట్స్ వాజ్ ద బెస్ట్ ఆప్షన్ అవైలబుల్. ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి ఇంకొక ఆప్షన్ చెప్పిండు, జిఎస్డిపి ఆధారంగానే. అది కూడా పెద్ద తప్పది. అది ఎట్లా జరుగుతుంది? ఈ దేశంలో ఎక్కడైనా ఆర్థిక వెసులుబాట్లు, ఆర్థికపరమైన అంశాల ఆధారంగా డివిజన్ అనేది ఉంటుందా? ఇప్పుడు పూరెస్ట్ ఆఫ్ ది పూర్ లెక్కన చూస్తే మీరు నార్త్ ఈస్ట్ స్టేట్స్కి ఇంకెక్కువ లాభం జరగాల. అక్కడ 7 రాష్ట్రాలు ఉంటే 7 రాష్ట్రాలకు ఒక్కొక్క ఎంపీ స్థానమే ఉన్నది. అక్కడ ఇంకా పూరెస్ట్ ఆఫ్ ది పూర్ లెక్కన చూస్తే ఆ రాష్ట్రాలకు జరగాలి. త్యాగం చేస్తున్నారు వాళ్ళు, బార్డర్ ఏరియాల్లో ఉన్నారు. ఈ దేశంలో కలిసేటప్పుడే వాళ్ళు రకరకాల కండిషన్స్తో కలిసిర్రు, 6th షెడ్యూల్ అని ఇట్లా రకరకాల కండిషన్స్తో. మరి వాళ్ళకి ఎక్కువ న్యాయం జరగాలి పూరెస్ట్ ఆఫ్ ది పూర్ అంటే. ఇప్పుడు జరగని వాటిని ఈ రకంగా చేయండి అని ముందు పెడితే ఉపయోగం లేదు. సో ఇది నిన్న ప్రధానమంత్రి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అన్నమాట ఇది.